జగన్ ఆంధ్రప్రదేశ్‌లో కంటిన్యూయస్‌గా ఇవి చేసుకుంటూనే వచ్చాడు. ఏది ఏడాదికి 40,000, 50,000, లక్ష ఇట్లాగ మహిళలకి డబ్బులేసుకుంటూనే వచ్చాడు. తీరా చూస్తే తను ఎన్నికల్లో ఓడిపోయాడు. కానీ మధ్యప్రదేశ్‌లో డబ్బులు ఇస్తామని జెప్పి ఏశారు. చివర్లో అకౌంట్‌లో గెలిచారు. మహారాష్ట్రలో చివర్లో మహిళలకి డబ్బులేశారు, గెలిచారు. ఒకసారే వేశారు. చివర్లో వేశారు, గెలిచారు. అట్లాగే రాజస్థాన్‌లోనూ చివర్లో బీజేపీ ఎన్నికలకు పోటీకి ముందు ప్రిపేర్ అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గెహ్లాట్ ఏసాడు డబ్బులు. కానీ ఓడిపోయారు. బీజేపీ వచ్చి మళ్ళీ కంటిన్యూ చేసింది అంతకంటే ఎక్కువ ఇస్తామని. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ ఎలక్షన్స్‌కి వెళ్ళబోతున్న సందర్భంలో 1.31 కోట్లు అంటే 1,31,00,000 మంది మహిళలకి తలా రూ. 5,000 చొప్పున అకౌంట్‌లో ఏసాడు. మరి ఈ డబ్బులు ఓ రకంగా చెప్పాలంటే ఇదేమి పథకం ఇప్పుడేదో ఊరికినే పేరు పెట్టి ఇప్పుడు జగన్ అయితే పథకం పేరుతో ఇచ్చుకొచ్చాడు. ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, బీసీ నేస్తం ఇట్లాగా. లేదా చేయూత అని చెప్పి డ్వాక్రా రుణమాఫీ అని. అట్లాంటిదేం కాకుండా చివర్లో ఓటు కొన్నట్టుగా ప్రజల సొమ్ముతో అక్కడ పెట్టుకొచ్చారు. మరి ప్రజలు ఓటేస్తారా లేదో చూడాలి.